గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. డ్రాగన్ అనే పదమే కనుక మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది ఒకటే నీల్ మామ అండ్ ఎన్టీఆర్ మామ. ఎస్, వీళ్ళిద్దరు బాగా గుర్తొచ్చేస్తారు భయ్యా. సో ఎందుకంటే ఇది వీళ్ళ సినిమా కాబట్టి. సో ఈ సినిమా ఎక్కడ పోయింది? కంచికి పోయిందా, అనంతపురం పోయిందా, ఆస్ట్రేలియా పోయిందా, అసలు ఎక్కడ పోయిందో అసలు అర్థం కావడం లేదు, కనిపించట్లేదు. బట్ ఇప్పుడు కనిపించబోతుంది, ఇక షూటింగ్ షురు కాబోతుంది. ఇది అద్భుతమైన అప్డేట్ అనమాట ఈరోజు అయితే. సో ఇప్పటి వరకు డ్రాగన్ అని ఎప్పుడో మొదలుపెట్టారు. అఫ్ కోర్స్ దీని టైటిల్ ఇంకా డ్రాగన్ అనే ఫిక్సా అంటే ఇంకా చెప్పలేం, ఇంకా టైటిల్ వచ్చే వరకు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ 31 అని పిలుచుకుందాం. సో ఇప్పుడు డ్రాగన్ అయితే మామూలు హైప్ అయితే లేదు భయ్య ఈ సినిమాకి అయితే. ఇక మామూలు ఉండదు, బ్యారియర్స్ అన్ని పగలకపోతాయి అంతే అనుకోండి, ఇక మామూలుగా ఉండదు దాంతోనే. సో ఈ కంచుకోట్లు ఇవన్నీ, సో ఈ కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే షూటింగ్ ఇక స్టార్ట్ కాలేదు భయ్య ఈ సినిమా అయితే. ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వార్ టు షార్ట్ ఫినిష్ అయిపోవాలి. ఎస్, ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ఫినిష్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసాడు అనమాట ఎన్టీఆర్ అయితే. సో ఆ వార్ టు ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది? జనవరిలో ఫినిష్ అయిపోతుంది. సో అప్పటి నుంచి వెంటనే ఇక డ్రాగన్కి డేట్స్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. ఎస్, సింపుల్. సో మొత్తానికి మన నీల్మామ ఎప్పుడు ఫ్రీ అవుతున్నాడు? సో సాలార్ అంటున్నాడు, సాలార్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది భయ్యా. సో ఎండింగ్ కల్లా వచ్చేసిన సినిమా. సో మనకి సాలార్ సినిమా కూడా మ్యాక్సిమం ఫినిష్ అయిపోతుంది. సో ఇక ఏముంది, మనోడు ఫిబ్రవరిలో ఆర్ మార్చ్లో స్టార్ట్ చేయబోతున్నాడు అనమాట సినిమా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే. సో ఇక ఏమి లేదు భయ్యా, అలా 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 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొదలుపెట్టేసి మే 20న ఎన్టీఆర్ బర్త్డే రోజు ఒక సింగిల్ ఫోటో కాదు టీచర్ లాంటిది వదిలిపోతున్నారు. అందులో డౌట్ ఉంటే, క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు నన్ను వేసుకోవచ్చు మళ్ళా. సో దాని తర్వాత ఇంకా వార్ టు ఆగస్ట్ 15న వార్ డిక్లేర్ చేయబోతున్నారు. ఈజీగా 500 కోట్ల సినిమా ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను వచ్చి అడగండి, బిగ్గు తీసి ఎగిరేసి కొడతా. బట్ ఈ సినిమా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది క్యూరియాసిటీ మామూలుగా లేదు. బట్ ఇప్పుడే అయితే దీని గురించి డిస్కస్ చేయలేకపోవట్లేదు, ఎందుకంటే ఇది ఇంకా డిస్కస్ చేసేదాన్ని రేంజ్ మారిపోతుంది అనమాట. ఆ రేంజ్ వైపు క్రియేట్ చేయబోతుంది. చూద్దాం మళ్ళా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడో వార్ 2తో అండ్ డ్రాగన్తో. మీరేమనుకుంటారు భయ్యా? డ్రాగన్ ఎంత కలెక్ట్ చేస్తున్నా అనుకుంటారు, వార్ 2 ఎంత కలెక్ట్ చేస్తున్నా అనుకుంటారు? నేనైతే వార్ 2 ఒక 1500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఫిక్స్ అయిపోయా, అందులో డౌట్ లేదు. ఫిక్స్ ఏంటి, కలెక్ట్ చేయకపోతే అప్పుడు అడగండి. సో డ్రాగన్ అయితే ఈజీలీ పీస్ 1200 కోట్లు. ఇంకా వార్ 2 క్రేజ్ ఉపయోగపడి హిందీ మార్కెట్ ఇలా అలా పెరిగిపోయింది అనుకోండి ఎన్టీఆర్కి, ఇట్ విల్ బి ఈజీలీ కరెక్ట్ 500 కోట్లు. సో చూద్దాం మళ్ళా ఏ రేంజ్ క్రియేట్ చేయబోతున్నాడో. సో మీరేమనుకున్న తప్పకుండా మన కంట్రోల్ తెలిసేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, నొక్కేసి బెల్ ఐకాన్ నొక్కేసి మీరు ఇంకా మనలో జాయిన్ అయిపోండి.